హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలో. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నానండి. ఈరోజు ఎండి చేపల పులుసు అయితే చేస్తున్నానండి. గురక చేపలు అంటారు. ఇగండి నేను శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఈ లోపల నేను ఉల్లిపాయలు, టమాటాలు, ఎల్లిపాయల వరకే నేను కొంచెం కట్ చేసి నూనె వేసుకొని తాలింపు వేసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇట్లాంటివి ఏమి వేయకూడదండి. ఒట్టి ఎల్లిపాయలు కొట్టేసాను నేనైతే. టమాటాలు, కొంచెం ఎల్లిపాయలు, కరివేపాకు తాలింపు వేసాను. ఈ లోపల ఉప్పు చేపలు కాబట్టి కడిగి పెట్టుకున్నానండి, కొంచెం ఉప్పు పోయేటట్టు. ఇదిగోండి 4-5 వంకాయలు అయితే నేను పొడుగ్గా కోసుకున్నానండి. వంకాయ ఉప్పు చేప చాలా బాగుంటుందండి. అందుకే నేనైతే ఈరోజు ఉప్పు చేపలు వేస్తే 1 కేజీ ఉప్పు చేపలు అయితే తీసుకొని చేస్తున్నాను. ఇక వంకాయలు ఇట్లా కోసుకొని పొడుగ్గా కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో కడుక్కొని మళ్ళీ తాలింపులు వేసుకోవాలండి. లేకపోతే చేదెక్కుతాయి వంకాయలు. 1 స్పూన్ అయితే సాల్ట్ ఉప్పు వేస్తున్నానండి. ఇంకేయకూడదు. ఉప్పు చేపల్లో కూడా కొంచెం బాగా ఉప్పు ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వంకాయల్లో గరుడెక్కుతాయి అని చెప్పేసి వేసాను. ఇది మగ్గాలండి. కొంచెం నూనెలో బాగా మగ్గించుకోవాలండి. ఈ మగ్గినాక కొంచెం పసుపు వేసుకున్నాం. ముక్క అంత చెదరక ముందుగానే, వంకాయ ముక్క చెదరక ముందుగానే అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ. ఈ లోపల మనం చింతపండు పులుసు పోసినాక చేపలు శుభ్రం కడుక్కొని వేయాలండి. 1 అరగంట సేపు అయితే బాగా నానబెట్టి పుట్టదంతా గీక్కొని మంచిగా వేసుకోవాలండి. 1 అరగంట సేపు నానబెడితే ఏంటంటే ఉప్పులో ఊరేసిన చేప కాబట్టి బాగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి అదంతా పోయేదాకా కొంచెం 1 అరగంట సేపు అయితే నానబెట్టాను. కొంచెం ధనియాల పొడి వేసి, ఈ కారం ఇవన్నీ వేసి మనం అయితే బాగా తిప్పుకొని కొంచెం చింతపండు పులుసు కలిపేసుకుంటున్నానండి. చింతపండు కూడా మన పులుసుకు తగ్గట్టు వేసుకోవాలా. నేనైతే చేప కాబట్టి కొంచెం ఉప్పంగా ఉంటుందని పులుసు తగ్గట్టు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో మీరు చూసి అయితే వేసుకోండి. నేను ఒక 50 గ్రాముల చింతపండు అయితే ఉంటుంది. ఎక్కువే తీసుకున్నానండి నేనైతే చింతపండు. బాగా కలేసుకోవాలండి ఒకసారి అయితే. ఇప్పుడు చేపలు అయితే శుభ్రం కడుక్కున్న చేపలు కదండి. ఈ పులుసు మరక్క ముందుగానే మనం చేపలు వేసి ఒకసారి అయితే గంటి పెట్టి కలయకుండా మనం అయితే మరిగించుకోవాలండి. ఈ నీళ్ళని కిందాక మరిగించుకోవాలి బాగా శుభ్రంగా. బాగా నూనె ఇట్ట పైకి రావాలండి. చేపల పులుసు బాగా మరిగితే ఇంకా అంతేగాని గంటి పెట్టి కదిలిస్తే ఏంటంటే ముక్క కొంచెం చెదురుతుంది. అది కొంచెం పులుసులో మరిగితే కొంచెం గట్టి పడిద్ది కాబట్టి గంటి పెట్టి కదిలేయకుండా కొంచెం కలేసుకున్నాము. ఇట్లా తిప్పుకోవాలండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇట్నే చేసుకోవాలి చేపల పులుసు. ఎల్లిగడ్డ వేసుకోవచ్చండి. కొద్దిగా పులుసుతోనే ఎక్కువగా అన్నం గడ్డ తినవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూడని వాళ్ళంటే.